నామానికి వందనాలు. పునరుద్ధరణైన యేసు గురించి మగ్దలేని మరియ సమాజ్ దగ్గర ఏడ్చుచుండగా దేవదూత ప్రత్యక్షమైన సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయ్యో, సమాధి రాయి దొర్లించబడి ఉన్నది. నా యేసును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. అయ్యో 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 అయ్యో, నా యేసు కనిపించడం లేదే. మీలో ఎవరైనా చూసారా? మరియా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నా యేసుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. నువ్వేమన్నా చూసావా? సజీవుడైన వానిని మీరు మృతులలో వెదకనేలా ఆయన లేచి ఉన్నాడు. రుబీని, మనము వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేద్దాము రండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇల్లు తలుపులు మూసుకొని ఉండగా, అన్న పేతురన్న, ఆంధ్రేయ అన్న, మత్తయ్య అన్న, ఇప్పుడు మన పరిస్థితి ఏందన్నా? మనం ఏమి చేయాలన్నా? మన యేసుని సమాధి చేసి ఉన్నారు కదన్నా, మన పరిస్థితి ఏంటన్నా ఇప్పుడు? యూదులు మనల్ని ఏం చేస్తారో నాకు అదే భయం అనిపిస్తుంది. అన్నా, ఎవరేం భయపడమాకండి, ప్రభు తోడుగా ఉంటాడు. మన అందరం కూర్చొని ప్రార్థన చేద్దాం. పట్టండి. యేసు వచ్చి వారి మధ్యన నిలువగా, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో కూడా లేకపోయాను. తోమా, మన ప్రభు బ్రతికే ఉన్నాడు. తోమా మేము చూసాం అందరము. అవునా? ప్రభుని చూశారా? నేను నమ్మను. నేను ఆయన చేతిలో కొట్టిన మేకుల యొక్క గురుతులో నా ఏళ్ళు పెట్టి ఆయనకు పొడిచిన పక్కటెముకలో నా చెయ్యి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. తోమా ఏంటో అర్థం కావట్లేదు. మరలా 8 దినముల తరువాత ఆయన శిష్యులు మరలా లోపల మేడగదిలో ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను.
ప్రభు ప్రభు నా పాపములు క్షమించు ప్రభు, నిజమైన దేవుడు ప్రభు, నిజమైన దేవుడు. నా పాపములు క్షమించు ప్రభు, పాపములు క్షమించు, క్షమించు నాయన. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందరికీ వందనాలు.